ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు? పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది? అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్‌ది అక్కడ తెలుగే అండి. హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ. తిరుపతి సైడ్. అండ్ ఇంకా పల్లెటూరుల సైడ్ అస్సలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలని అర్థం గాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళక్కడ. అండ్ ఈ ప్రాసెస్‌లో వాళ్ళ దగ్గర క్యాష్‌లు కలెక్ట్ చేయడాలు, ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ అండ్ రీసెంట్‌లో కూడా మేము క్వెషన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్‌లు పెట్టించుకున్నారు. ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్ హాస్టల్స్‌కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హావ్ కంప్లీట్ డాక్యుమెంట్. అండ్ వై దిస్ మిస్‌యూజ్ ఆఫ్ ఇట్? అండ్ లైక్ సినిమా తీస్తున్నారు. దానికి 200,00,00,000 ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వెషన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్‌ని, ఇంతమంది లోకల్ విలేజర్స్‌ని వాళ్ళ కష్టాన్ని మీద కొడదాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని ఈ పోరాటం ఎవరి మీద కాదండి. జస్టిస్ కోసం నా పోరాటం. అండ్ దీనికి కూడా ఈ మీరు అడిగిన క్వశ్చన్ కూడా కలెక్టర్ గారి డిసైడ్స్ విల్ ఫాలో దట్. అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను. ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను. అంటే ఇంట్లోకి నేను రానిట్లేదని, ఇంట్లో నేను చేయట్లేదని అది చెప్పేదానికే కామెడీగా ఉందండి. అది నేనెందుకు రానీయకుండా ఉంటాను? మీరందరూ హ్యాపీగా రండి. నేను రానీయకపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది. థాంక్ యూ.